నారా లోకేష్ అమ్మాయిలతో బరి తెగించి ప్రవర్తిస్తాడని, మద్యం సేవించి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మీడియాతో మాట్లాడారు. జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. పాత సినిమాలలో మాడాన్ని చూసాం మనం. ఆ మాడా నిన్న బుచ్చిరెడ్డిపాలెంకి వచ్చాడు. ఆయన పేరే మాడా లోకేష్. కోవూరు నియోజకవర్గంలోని నాయకులు ఏమి రాసిచ్చారో అదంతా చదివి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిట్టి వెళ్ళాడు. పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం, ఆ జిల్లా మంత్రుల మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది. నిన్న బుచ్చిరెడ్డిపాలెంలో మాట్లాడుతూ నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 1500 కోట్లు ఈ 4 సంవత్సరాలలో సంపాదించాడు అని చెప్పాడు. నేను మా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నా, రేపు 14వ తేదీ కలుస్తున్నాను. దీని మీద సిబిఐ ఎంక్వైరీకి సిఫారసు చేయాలి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్ని విచారణకు సంబంధించిన సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థల చేత నా మీద విచారణ చేయించాలి. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్తున్నాను, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కూడా ఎంక్వైరీకి వేయాలి నా మీద. నేను ఈ 1500 కోట్లు సంపాదించాను అని చెప్పి దాంట్లో నిరూపణ అయితే ఇదే బుచ్చిరెడ్డిపాలెం సెంటర్ లో నన్ను ఉరివేయమని చెప్పి కూడా నేను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను. నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు, ఏదేదో మాట్లాడినాడు. బుచ్చిరెడ్డిపాలెం నడిబొడ్డులో నువ్వు వ్యాన్ మీద ఎక్కి మాట్లాడావు, ఏమీ చెయ్యలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని. బుచ్చి నగర పంచాయతీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, సెంట్రల్ లైటింగ్ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు, సైడ్ డ్రైన్స్ కడుతున్నాం, మరలా ఊర్లో ఒక సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేయించాం, సిమెంట్ రోడ్స్ శాంక్షన్ చేయించాం, ఇంటింటికి కుళాయి ఇవ్వాలని సంఘం నుంచి పైప్ లైన్ 85 కోట్ల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే టెండర్స్ అయిపోయినాయి. వారం 10 రోజుల్లో పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇంకా ఏం మాట్లాడావు, మైపాడు రిసార్ట్స్ అంట వీళ్ళు అప్ప చేశాడంట నారా చంద్రబాబు నాయుడు. మైపాడు రిసార్ట్స్ కానీ రామతీర్థం రిసార్ట్స్ కానీ చేసింది ఎవరు? వెంకయ్య నాయుడు గారు శాంక్షన్ చేయించారు. మైపాడు దగ్గర రిసార్ట్స్ కొరకు 14 కోట్లు, రామతీర్థం దగ్గర 3 కోట్లు, 30 వరకు వెంకయ్య నాయుడు గారు మంజూరు చేసి సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫండ్స్ అవి ఆయన శాంక్షన్ చేసి విఆర్ కాలేజ్ దగ్గర కేంద్ర మంత్రిగా శంకుస్థాపన చేశాడు. అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా రేణుగుంట దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఒక్క మైపాడు రామతీర్థమే కాదు, నెల్లూరు జిల్లాలో చాలా దగ్గర వెంకయ్య నాయుడు గారు చేయించారు. వీళ్ళకి తెలుగు రాదు, తెలుగు సక్రమంగా మాట్లాడలేడు. కామాక్షి తాయి దేవాలయం అయితే ఏం మాట్లాడినాడు? తాయాలయం అని మాట్లాడినాడు. కామాక్షి తాయాలయం అంట. ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడినాడు. అదేవిధంగా వీళ్ళ నాయన వీడికి ట్యూషన్ చెప్పేదానికి ఒక టీచర్ని పెట్టాడు ఇంట్లో. ఒక డబ్బు మూట తీసుకొని ఆ టీచర్ని లేపుకెళ్ళిపోయినాడు. అది ఈయన క్యారెక్టర్. ఈయన మా గురించి మాట్లాడతాడు.